వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ బలగాలు సంబరాలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత హతమైన వారిని ఒకచోట చేర్చి తుపాకులను గాల్లోకి ప్రదర్శిస్తూ డిఆర్జీ బలగాలు నినాదాలు చేశాయి. మావోయిస్టులను ఉగ్రవాదులను ఒకే ఘాటన కట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సమస్యల నుంచి పుట్టుకొచ్చిన వారే మావోయిస్టులని, వారిని శాంతి భద్రతల సమస్యగా చూడొద్దని గుర్తు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మనం చూస్తున్నాము, గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగా నడుస్తుంది. దీనిలో భాగంగానే ఛత్తీస్గఢ్లో మావోయిస్టు అగ్రనేత సుప్రీం కమాండర్గా పేరొందిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారు. ఇప్పటికే ఆయన మృతికి సంబంధించి విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలని కూడా మరి వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు చనిపోయిన మృతదేహాల దగ్గర డిఆర్జీ బలగాలు సంబరాలు చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? దీనిపై ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనిపై మీరేమంటారు? ఆపరేషన్ కగారు మొదలైనప్పటి శాలిని గారు, మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ నమస్కారం. ఈ ఆపరేషన్ కగారు మొదలైంది 2024 మార్చి, అంటే మొన్నటి మార్చికి 1 year అయిపోయింది. 2 నెలలు కూడా గడిచిపోతుంది. సుమారు 14 నెలలుగా సుమారు 560-600 మంది వరకు మావోయిస్టులు హతం చేశారు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆనాటి నుంచి ఈనాడు దాకా ఏమంటానంటే, మన ప్రజల మీద మనం యుద్ధం ప్రకటిద్దామా. కగారు అంటే అంతిమ యుద్ధం, అంతిమ పోరాటం, ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటం ఎవరి మీద చేస్తున్నాం? సమాజం మీద చేస్తున్నామా, మన దుర్భరమైన పరిస్థితుల మీద చేస్తున్నామా, లేకపోతే వేరే దేశం మీద చేస్తున్నామా అని ఆలోచింది. అందుకనే ఇందులో 2 విషయాలు అందరూ అంటున్నది, నేను కూడా అంటున్నాను. గత 15 రోజుల నుంచి కూడా మరి ఈ మధ్యన ఎన్కౌంటర్ జరిగిన సందర్భం చూసుకుంటే, పాకిస్తాన్తోనేమో చర్చలు అంటున్నామా, ఉగ్రవాద దేశమే అంటున్నాను. ఉగ్రవాదులను చంపడం లేకుంటే స్థావరాల మీద దాడి చేయడం ఎవరు కాదంటారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ దేశమే ఉగ్రవాద దేశం అయినప్పుడు, ఆ ఉగ్రవాద దేశంతోనే మనం చర్చలకు సిద్ధమైనప్పుడు ఇట్లాంటి మన పిల్లలు మనం చంపుకుంటామా అనే పరిస్థితి వస్తుంది. నేను కన్నాభిరాణ్ గారు ఆయన బతుకున్నప్పుడు ఒకసారి నిజామాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్ మీద నిర్ధారణకు వెళ్తే, ఒక ముసలి ఆయన అప్పటికే 78 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నారు. ఆయన వచ్చి ఇట్లా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకండి అని నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, మన పిల్లలు ఎందుకంటే 1-4 సార్లు ఎందుకంటున్నానంటే, మన పిల్లలు మన కోపం వస్తే చేతిలో ఉంది ఏది పడితే ఇసురు కొడతారు కదా. ఇసురు కొట్టినంత మనం చంపలేం కదా. బండకేసి కొట్టరా పోరన్నట్టు బండకేసి కొట్టలేం కదా. అంటే విదేశాలతోని శత్రు దేశంతో వ్యవహరించిన రీతిగా మన బలగాలు ఇవాళ వ్యవహరిస్తున్నాయి. అంతర్గత సమస్యను సైన్యం రావద్దు, స్పష్టంగా అది మానవ హక్కుల ఉల్లంఘనే. సైన్యం ఎందుకున్నది? సరిహద్దుల్లో రక్షణ కోసం సైన్యం ఉన్నది. కానీ దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మించిన సైన్యం అవసరం లేదు. అది ఉత్పత్తి ఉగ్రవాదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే విదేశీయులతో ప్రేరేపితమైన ఏదైతే ఉంటుంది వేరు. అందుకని వామపక్ష తీవ్రవాదాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా చూడాలి తప్ప ఇది కేవలం ఉగ్రవాదం కాదు. మతతత్వ ఉగ్రవాదానికి దీన్ని ముడిపెట్టొద్దు. అది వేరు, ఇది వేరు. మతతత్వ ఉగ్రవాదం పిచ్చివాడి చేతిలో రాయి. అట్లా అని వామపక్ష ఉగ్రవాదం సమర్థిస్తారా అంటే, నేను ప్రజాస్వామ్యవాదిగా, ఒక న్యాయవాదిగా ఎట్టి పరిస్థితులు సమర్థించేది హింసే. ఇప్పుడు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధించబోతుంది అని చెప్పిన మావోయిస్టులు కానీ, పీపుల్స్ వారు కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా 1941 మన 41 నుంచి 51 దాకా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసింది. ఆనాడు దేశం స్వాతంత్రం రాలేదు. వచ్చిన తర్వాత కూడా చేసిండు. వాడు మారి ప్రజాస్వామ్య విలువలోకి మారిండు. ఏమంటారు, జనజీవన సంస్థలు కలిసిండు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఉద్యమ ఉద్యమం కదా ఇది. దీన్ని పన్నుకు పన్ను అంటే లాభం లేదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఇది 2 చెప్పాలి మనం. చెప్పుకుంటూనే ఈ వామపక్ష తీవ్రవాదానికి ఉన్న మూలాలను వెతకకుండా, మూలాలను సరిచేయకుండా ఎంత మందిని చంపుకుంటూ పోయినా వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఇవాళ ఏంటంటే, మార్చి 2026 కల్లా ఈ మొత్తాన్ని ఉగ్రవాదాన్ని నశింపజేస్తామని చెప్పి అంటున్నారు. అసలు మీరు సైన్యం గురించి మాట్లాడుతున్నారు షర్మిల. అసలు సైన్యం కాదు సమస్య. సైన్యం సమరాలు చేసుకుంటారంటే వాళ్ళకు కొంచెం అక్కడ వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు, ఫేస్ చేశారు కనుక వాళ్ళు ప్రాణభయం, అంటే వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళని చంపినరో లేకుంటే ఎన్కౌంటర్ చేసినా లేకపోతే పట్టుకొచ్చి చంపినరో అది వేరే కోర్టు తేల్చాల్సింది, లేకపోతే విచారణ చేయాల్సింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకుంటే వాళ్ళ విజయకరంలో కొంత అర్థం ఉంది అంటున్నాను. కానీ స్వయాన ప్రధానమంత్రి విజయోత్సవం జరుపుకుంటున్నామని చెప్పి, స్వయాన హోంశాఖ మంత్రి ఇది వాళ్ళ మీద మావోయిస్టుల విజయం అని ప్రకటిస్తుంటే, అక్కడ
అపజయం మూట కట్టుకొని పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా అధ్యక్షుడి ఆ దాని ఒత్తిడి వల్ల ఊరుకొని ఇవాళ ఒక అపఖ్యాతి పాలైన వీళ్ళు భారతదేశంలోని మన ప్రజల్ని మనం చంపి విజయం సాధించడం అంటే అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందంటారా? అంటే అమిత్ షాని తప్పడదాం, లేకపోతే ప్రధానమంత్రి మోడీని తప్పడదాం, కానీ ఇక్కడ వాడు సైన్యం చేసింది. సైన్యం అనేది ఒక ఇద్దరు ఎన్కౌంటర్ లో గెలిచిన వాడు ఖచ్చితంగా అంటాడు, అది కూడా తప్పే అంటున్నాడు. కాదంటే సైన్యం కంటే దుర్మార్గమైన విజయోత్సవంతో వీళ్ళు మాట్లాడుతుంటే, పది పది అధినాయకులు మాట్లాడుతుంటే ప్రభుత్వం అంటున్నాడు, బీజేపీ అని లేకుండా సమస్య కాదు, అధినాయకత్వం మంత్రి మాట్లాడుతున్నాడు, సరైనది కాదంటున్నాడు. మరి దీనికి ఏం చేయాలి? నేనేమంటున్నానంటే ఎప్పుడు కొంచెం లొంగిపోయిన వాడు, ఎప్పుడు అంటే కిందికైన వాడు, చేయి కిందికైన వాడు చర్చల కోసం వస్తాడు. అభయ్ అని ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కరెక్టా ఫేకా అని చాలా మీద పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత ఇవాళ తెలంగాణలో, అంటే సంబంధం లేకుండా తెలంగాణలో ఒక కమిటీ ఏర్పడ్డది. నిన్న మొన్న కూడా మనకు పెద్ద ఎత్తున ఊరేగింపులు జరుగుతున్నాయి, నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చంపుకుంటూ పోతే ఎట్లా, నిజ నిర్ధారణ కోసం ఖచ్చితంగా ఒక కమిటీ వేయాల్సిందే, కోర్టు కూడా చేయాల్సిందే. గతంలో మీరు ఒకసారి శర్మ గారు మీరు చూస్తే, గతంలో మనకు ఈ ఎన్కౌంటర్ల మీద హత్యా నేరం కింద కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు లాంటిది కూడా గతంలో తీర్పిచ్చిన సందర్భాలు చూసినాం మనం. ఇవాళ ఏమంటారు అంటే ఈ ఎన్కౌంటరా కాదా, హత్య చేశారా, పట్టుకొచ్చేశారా అనే దాని మీద కోర్టులో విచారణ జరగాలని నేను కోరుకుంటున్నాను. అది వాళ్ళ పద్ధతి తప్పు, వాళ్ళు హింసను పాల్పడడం తప్పు, వాళ్ళు కూడా ఇన్ఫార్మర్ పేరు మీద చాలా మంది చంపడం తప్పు, వాళ్ళు దొరికినట్టు చంపడం ఇంకా తప్పు. అట్లాగే వాళ్ళు బలహీనులు చంపిన కానీ బలవంతులు పెద్దగా ఎవరు చంపలేదు. ఆ చంపడమే తప్పు అన్నప్పుడు బలవంతుల బలహీనులు ఉండదు. అంటే కొరియర్ల ఇన్ఫార్మర్ల పేరు మీద, రకరకాల పేర్ల మీద చాలా మంది మన రాజకీయ నాయకులు చంపిన ఇప్పటిదాకా, వాళ్ళు మన మామూలు సామాన్య ప్రజలు గిరిజనులు కూడా చంపారు. అంతేందుకు మల్హర్ రావు, శ్రీపాదరావు, వాళ్ళు ఏం చేసిండ్రు, వాడు వ్యవస్థలో భాగం, మండలాధ్యక్షుడిని, సర్పంచ్ను కింది నుంచి, అంటే గ్రామ స్థాయి పోస్ట్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి మంత్రులు, డిప్యూటీ స్పీకర్లు చంపిన సందర్భం చూసాం మనం. కనుక ఇది వాళ్ళ హింసకు పాల్పడడం తప్పే. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది అంతకంటే వివేకం ఇంకోటి ఏం లేదు. ఇవాళ దేశం మొత్తం పరిస్థితులు మారినప్పుడు శత్రువు కూడా మారుతున్నాడు. మనం చూస్తుంటే మనకు ఎట్లా చూస్తాం, ఒక రకంగా చెప్పాలంటే గతంలో భూస్వామి సంబంధాలు ఉన్నప్పుడు భూస్వామి కర్షకుడు ఉండేవాడు, కౌలుదారు ఉండేవాడు. ఇప్పుడు పెట్టుబడిదారు ఒక కార్మికుడు ఉండేవాడు. ఇప్పుడు కనపడని చెయ్యి, మొత్తం గ్లోబలైజేషన్ తర్వాత కనపడని చెయ్యి నాటకం ఆడుతుంది. ఇవాళ ఎవరిని శత్రువు అందాం? కనుక మారిన పరిస్థితులను బట్టి ప్రజలు కూడా మావోయిస్టు వెంబడి లేరు. ఇప్పుడు గతంలో కొన్ని గ్రామాలు కాదు, కొన్ని జిల్లాలు మావోయిస్టులు వెంబడి ప్రజలు నిలిచిండ్రు, వాళ్ళని కాపాడుకున్నారు. కానీ వాళ్ళ ప్రజల మద్దతు పోయింది. ఎందుకు పోయింది అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు మారినాయి. ఒకనాడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కనుక కేవలం పోలీసులకు మావోయిస్టులకు యుద్ధంగా చూస్తున్నాం తప్ప, సైన్యానికి మావోయిస్టులకు తప్ప, ఇవాళ ప్రజల పక్షాన వీళ్ళు నిలబడే సందర్భాలు లేవు, ప్రజలు వీళ్ళ పక్షాన నిలబడే సందర్భాలు లేవు. పరిస్థితులు మారిన సందర్భంగా నేనేమంటానంటే ప్రభుత్వ హింసకు ప్రైవేట్ హింసకు తేడా చూడాలి. ఇది ప్రైవేట్ హింస లాంటి, మన పిల్లలు మన మీద హింస చేసిన లాంటిది. కానీ రాజ్యం చేయాల్సిన పని ఏంటి, స్టేట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. కనుక చర్చలకు ప్రతిపాదిక తీసుకొని ఆయుధాలు విడిచిపెడతారా ఏదైనా చేసి మొత్తం మీద ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా జరిగిన మారణ హోమం ఇక్కడికి ముగించాలి, ఆపరేషన్ కగారును ఆపి వాటితో చర్చలకు పోవాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు పాలించినట్టు అవుతుంది. రాజ్య హింస అన్నిటికంటే గొప్ప నేరము, రాజ్య హింస చేయొద్దు. ప్రైవేట్ హింస ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. దాన్ని అరికట్టడానికి మడ్డి హింసనే అనుకుంటే వాళ్ళు మీరు ఒకటే కదా, గాడిద గుర్రం ఒకటి కావద్దు, గాడిద గుర్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరింపజేసి వాళ్ళు అడుగుతున్న దానిలో కొంతవరకు న్యాయమైన ఉన్నాయి వాటిని చేయాలి. అంతిమంగా మావోయిస్టులు కూడా సూచన ఇస్తుందంటే ఈ దుర్మార్గమైన వెర్రి త్యాగాలు, పిచ్చి త్యాగాలతో మీ జీవితాలను పణంగా పెట్టి నాశనం కాకండి. మీ విలువైన ప్రాణాలు పోవద్దు. మీ డిమాండ్స్ ఏంటియో మనకు నిజంగా అందరికీ తెలుసు. సమాజం ఏర్పాటును కోరుకుంటున్నారు, ఆర్థిక అసమానతలు పోవాలి, దేశంలో పేదవాడుకు హక్కులు ఉండాలి, పౌర హక్కులు ఉండాలి, నిజం. ఇవన్నీ కూడా ఇవి కావాలంటే ప్రజాస్వామిక ఉద్యమాలు తెస్తారా, లేకపోతే అడవుల్లో కూర్చొని మీరుగా మీ సామ్రాజ్యం ఏర్పరుచుకొని అబూజుమాడు విముక్తి చేసినామను, లేకుంటే ఇక్కడి నుంచి నేపాల్ దాకా కారిడార్ ఏర్పాటు చేసినామను, రాజ్యం కంటే మీరు గొప్పవాళ్ళు కాదు, రాజ్యం దగ్గర ఉన్న తుపాకుల మీద మీరు ఎందుకు పనికిరాదు. కనుక మావోయిస్టుల విజ్ఞప్తి ఏంటంటే మీ పంథా మార్చుకోండి, మీరు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయండి, అవినీతి మీద పోరాటం చేయండి, అందరూ కలిసి వస్తారు మీతో. గతంలో ఒకసారి పీపుల్స్ వార్ అంటే భయపడేవాడు, లంచం తీసుకునే అధికారం కూడా భయపడేవాడు. ఇవాళ 100 కోట్ల లంచాలతో పట్టుబడుతున్న అధికారులు భయపడతలేదు, మీకు రాజకీయ నాయకులు అసలే భయపడతలేదు. వాళ్ళ చుట్టూ ఈ బలగాలు ఉన్నాయి కదా, ఈ బలగాలే వాళ్ళు రక్షిస్తున్నాయి కదా. అందుకని ఎవరి కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు, ఇది సైన్యం అర్థం చేసుకోవాలి, అటు మావోయిస్టులు అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన సమస్య అమ్మా. ఎందుకంటే సుదీర్ఘంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది చాలా బాధాకరంగా. 27 మంది చచ్చిపోవడం తప్పేం కాదు,
అమాయక ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు పాపం ఏదో సిద్ధాంతం కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను పణంగా పెడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ అవకాశవాద రాజకీయాలు పక్కన పెట్టి, అంటే ఇప్పుడు అన్ని పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేశారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు సక్కులు పలుకుతున్నారు కదా, వీళ్ళకి జ్ఞానం ఉండాలి కదా. మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేశాం కనుక వాళ్ళు బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇంకో పార్టీ ఆ సమస్య లేదు. పార్టీలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి మన సామాజిక పరిష్కారం సాధించాలి, శాంతియుతమైన పరిష్కారం సాధించాలి. దానికి అటు మావోయిస్టులు ఇటు ప్రభుత్వం కూడా ఒక చర్చలకు వస్తే బాగుంటుందని, ఆ చర్చల ద్వారానే ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది నేను అంటున్నాను. చనిపోయిన వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయడం కాదు, ఇంకా ముందు చనిపోకుండా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను. ఓకే రామ్మోహన్ గారు, మరో అంశాన్ని చూద్దాం. కళకు ఎల్లలు లేవంటారు, సృజనాత్మకతకు హద్దులు నిర్ణయించలేమంటారు. కానీ ఇప్పుడు మన దేశంలో కళారంగానికి హద్దులను గీస్తున్నారు, ప్రాంతీయతను అంటగడుతున్నారు. ఇలాంటిదే ఒకటి కర్ణాటకలో జరిగింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ శాండిల్ సభకు బాలీవుడ్ నటి తమన్నాను ప్రచారకర్తగా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. దీంతో ఆ రాష్ట్రంలో దుమారం మొదలైంది. ముంబై నటిని మనం అంబాసిడర్గా ఎంపిక చేయడం ఏంటని కన్నడ సినీ సంఘాలు నిలదీస్తున్నాయి. ఈ లెక్కన ఎక్కడి వారు అక్కడే ఉంటే ఇక సృజనాత్మకత ఎలా వెల్లడవుతుంది? కళకు ప్రాంతం, భాష ఉండాలంటారా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది సార్. దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు కర్ణాటక సినీ సంఘాలు అక్కడ వారిని చూస్తే ఈ మైసూర్ శాండిల్ సోప్ అనేది కూడా చాలా రాష్ట్రాల వాళ్ళు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఒకవేళ వేరే నటిని అక్కడ అంబాసిడర్గా ఉంచొద్దు అంటే ఇప్పుడు వాళ్ళ సోప్ని వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలా, వేరే వాళ్ళు యూజ్ చేయకూడదా? ఖచ్చితంగా మీరు అడిగిన ఆఖరి ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, అంతే కదా. ఎందుకంటే మైసూర్ శాండిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడ మొదటి నుంచి కూడా మైసూర్ శాండిల్ మంచి పేరు ఉన్నది, దేశమంతా వాడుతున్నాం. మన దగ్గరనే కాదు, నేనైతే డెహ్రాడూన్ లో కూడా మైసూర్ శాండిల్ సబ్బు వాడాను. ఉత్తరాఖండ్ లో ఉంది డెహ్రాడూన్ కదా. అంటే దానికి ప్రాచుర్యం అంతటిది కనుక భారతదేశం అంతా వ్యాపించిన ఈ సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ లో 2.5 ఏళ్ళు మాత్రమే. అట్లానే లక్స్ సబ్బులు చూశారు కదా, చిన్న మీరు చూశారు. లక్స్ సబ్బుల్లో అయితే అన్ని దేశమంతా నటులు అందరికి మనకు వాడుతున్నారు వాళ్ళు. అసలు ఎప్పటికప్పుడు కొత్త తరం వచ్చిన ప్రతిసారి లక్స్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ మారుతుంది కదా మనకు. లిరిల్ సబ్బు చూడండి. కనుక ఈ ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొంచెం ఈ కర్ణాటక ప్రజలకు ఈ మధ్యన ఈ తమిళనాడు పైత్యం అంటుకుంది అంటున్నాను నేను. ప్రజలకి అంటున్నాను, తమిళనాడు పైత్యం అంటుకుంది. ఎందుకంటే నేను బెంగళూరులో మా అమ్మాయి ఉంటుంది కనుక నెలల తరబడి సంవత్సరంలో కనీసం 5-6 నెలలు అక్కడ ఉండి వస్తుంటాను కనుక నేను చెప్తున్నాను. ఈ మధ్యనే వచ్చింది కర్ణాటకలో ఇది అంటుంది. గతంలో తమిళనాడుకి ఈ దుర్మార్గమైన భావన ఎక్కువ ఉండే, ఏది భాషా అభిమానం కానీ, భాషా దురభిమానం కానీ, లేకపోతే ఇంకోటి మా దగ్గర రావద్దని, మేము వేరే భాష మాట్లాడడం అనేది ఉండేది. కానీ తమిళనాడుకు కర్ణాటకకు చూసాం కదా, కావేరీ నదీ జలాల ఒప్పందంలో రకరకాలుగా ఆవేశాలు వచ్చినప్పుడు రజనీకాంత్ మావాడు కాదు అని కూడా తమిళనాడులో ఉద్యమాలు జరిగినాయి, చూసినామా రాజకీయంగా. అట్లా అంటే ఇంకా మనకు చాలా అంటే సినిమా యాక్టర్ల కోసం తమిళనాడు కర్ణాటక మధ్యన కూడా చాలా ఈ కావేరీ నదీ జలాల రాజకీయం చాలా ప్రభావం చూపెట్టింది. ఇక్కడ ఏమంటున్నానంటే బెంగళూరు నగరం ఎదిగిన నగరం, హైటెక్ సిటీ వరకు చెప్పాలంటే ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ రంగానికి రాజధానిగా ఉన్నది. అది ఎదిగే క్రమంలో ఇటువంటి అన్ని నష్టం చేస్తాయి, దురాశం చేస్తాయి. అంటే ఈ మధ్యనే కన్నడ భాషాభిమానం పెరిగి కన్నడంలో బోర్డు రాయకపోతే బోర్డు భగవంతుడి సందర్భం చూసాం. హిందీలో బోర్డు ఉంటే సేమ్ తమిళనాడు రాజకీయం ఇక్కడ కన్నడంలో ముఖ్యంగా బెంగళూరులో ఉంది. ఇది విశ్వనగరంగా ఎదిగే క్రమంలో బెంగళూరుకు నష్టం అంటున్నాను. అందుకని ఇవాళ ఈ తమన్నా కేసులో కూడా చూస్తే మనకి ఏంటంటే ఆమెను 2.5 సంవత్సరాలు ఒక యువ నటి, చాలా పాపులర్ చెందింది, భారతదేశం అంతా వ్యాప్తి చెందింది. మీరు అన్న చాలా కరెక్ట్. దేశం అంతా మైసూర్ శాండిల్ సబ్బులు వాడుతున్నప్పుడు నటి ఎక్కడ వెళ్తే అక్కడికి రీచ్ కావాలా లేదా? ఇలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి చూస్తున్నాం కదా. పాన్ ఇండియా సినిమాల్లో ఒక దగ్గర విలన్ పెడితే ఒక ప్రాంతం నుంచి ఒక దగ్గర హీరో పెడుతున్నారు, మిగతా వాళ్ళను ఒక క్యారెక్టర్ యాక్టర్ ఒక దగ్గర తీసుకుంటున్నారు. అంటే ఏమైతుంది, మా వాడు నాడు చూస్తారు కదా, ఒక హిందీ నటుడు ఒక విలన్ గానో ఒక హీరోగా నటించిన సినిమాలో, ఒక దక్షిణ భారతదేశ నటుడు హీరోగానో విలన్ గా నటించిన సినిమా చూస్తే అందరూ దగ్గర అవుతారు కదా మావాడని చెప్పి. సినిమాలో పాన్ ఇండియా సినిమా తీస్తాము కానీ సబ్బు విషయాల్లో మాత్రం తమన్నాను ఒప్పుకోమంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. ఒక రంగం చెప్పాలంటే ఇవాళ బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ ఏవైతున్నాయో మనం పెట్టుకున్న పేర్లే. సమయం పాటించాలి, ఇది సరైనది కాదు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే మైసూర్ శాండిల్కు తమన్నా ప్రచారం తప్పు లేదు. ఇది కనుక పెరిగితే వాళ్ళ రాష్ట్రానికి నష్టం, రేపొద్దున బెంగళూరుకే నష్టం అని అంటారు. నిజమే సార్. ఇక్కడ చూస్తే కళారంగానికే హద్దులు గీస్తే గనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్లో కానీ ఇటు సెలబ్రిటీస్ విషయంకి వస్తే కన్నడ రంగం నుంచే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సౌందర్య ఎవరు కన్నడ రంగం నుంచి వచ్చింది కదా, చాలా మంది. మీరు చెప్పినట్టు పేరు చెప్పాలంటే 40-50 ఏతులు. కానీ నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా మనం పెట్టుకునే అంతెందుకు, మన హిందీ సినిమాలు రాజ్ కపూర్ తీసిన సినిమాలు అయితే పాకిస్తాన్ లో ఇప్పటికీ ఆడుతుంటాయి.
బంగ్లాదేశ్లో ఆడుతుంటాయి, సరే మన పాత భారతదేశం ఆడుతుందా, ఆఫ్ఘనిస్తాన్లో ఆడుతుంటాయి, ఇరాక్లో ఆడుతుంటాయి. చూడండి కళకి ఏ హద్దులు ఎక్కడి కదా. ఒకసారి సినిమా తీస్తే మేరా జూటా హై జపాని అనే పాట అంతటా ప్రపంచం అంతా పాపులర్ అయింది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే గతంలో హిందీ భాషలో సినిమాలు తీసిన సినిమాలన్నీ కూడా హిందీ కానీ ఉర్దూ వచ్చిన ప్రాంతాలన్నింటిలో పాపులర్ అయినట్టే ఇవాళ పాన్ ఇండియా సినిమాలు, ముఖ్యంగా దక్షిణ దేశంలో తీస్తున్న సినిమాలు దేశమంతా చూస్తున్నారు, ప్రపంచం అంతా చూస్తున్నారు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఈ భాష కానీ ఈ నటీనటుల మీద బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ అని పెట్టుకొని హద్దులు గీసుకుంటే ఎవడైతే గీసుకున్న హద్దులు ఉంటాడో వాడు అక్కడికి మిగిలిపోతాడు, ప్రపంచానికి బావిలో కప్పలాగా ఉంటాడు. కాకుండా ఉన్నారంటే మన కన్నడ ప్రజల భావాలు మారాలి. కొంచెం ఈ మధ్యన నేను చెప్పాను కదా, తమిళనాడు వాళ్ళలాగే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల తమిళనాడు నష్టపోయింది, బెంగళూరు వెళ్ళడానికి, తమిళనాడు నష్టపోవడానికి బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏంటంటే బెంగళూరు ప్రపంచం అందరికీ అందుబాటులో ఉన్న నగరంగా పేరు తెచ్చుకోవాలి. మన విశ్వనగరం హైదరాబాద్ ఎట్లా అంటే భాష పరంగా మీరు చూడండి, తమిళనాడు పోతే మనం చెన్నై పోతే హిందీ మాట్లాడితే మనం పొరుగును చూసినట్టు చూస్తాం. కానీ మన అదే కన్నడ మన బెంగళూరులో అన్ని భాషలను ఆదరిస్తారు, పని మనుషులు కూడా హిందీ వచ్చు. అందుకని ఏమంటున్నారంటే ఇప్పుడైనా సరే తమ అభివృద్ధిని తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు. ఇది సరైనది కాదు. బెంగళూరు ప్రజలే కాదు, కన్నడ ప్రజలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కూడా వీరి వెంబడి పడుతుంది. వేరేలాగా వాళ్ళు కరెక్టే అని అంటే కష్టం అవుతుంది. ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ బీజేపీ ఆ మాట మాట్లాడదు. అట్లా మాట్లాడితే దక్షిణాది పార్టీగా లేదు కదా బీజేపీ, ఉత్తరాది పార్టీ కదా, దక్షిణాదికి ఎందుకు రావని ఒకడానికి ఏం చేస్తారు? ఈ విభజన తీసుకుంటూ పోతే మతం మధ్యన, కులం మధ్య, భాష మధ్యన, ప్రాంతం మధ్యన ఇంకా విభజన రేఖలు పెరుగుతాయి. ఆసేతు హిమాచల్ ఒకే సంస్కృతి మనది. ఆసేతు హిమాచలంలో మనం ఒకే భాషలు వేరే భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్న క్రమంలో మనం దీన్ని పెంచకుండా తుంచే ప్రయత్నం చేద్దాం. ఈ విభజన రేఖలను మెల్లగా తొలగించే ప్రయత్నం చేయాలి. దానికి బెంగళూరు ప్రజలు కానీ ముఖ్యంగా కన్నడ ప్రజలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరుతున్నాను. ఓకే, అలాగే సార్ మరొక అంశాన్ని చూద్దాం. పాకిస్తాన్ అనుకున్నది సాధించుకుంది. అగ్రరాజ్యం అమెరికా అందుకు అండగా నిలిచింది. పాక్కు ఆర్థిక సాయం చేస్తే ఆ నిధులు నేరుగా ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ వంటి దేశాలు అభ్యంతరాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఏమాత్రం పట్టించుకోలేదు. పాక్ ఆర్థిక ఇబ్బందిలో ఉందని సుమారు 8,000 కోట్లను అందించింది. పైగా తాము సాయం చేయడం సబబేనంటూ IMF సమర్థించుకుంది. ఉగ్రవాదాన్ని కనిపెట్టింది. పెంచి పోషించిన అమెరికా పాక్కు సాయం చేస్తూ ఉగ్రవాద అంతానికి కలిసి రావడం లేదని భారత్ విమర్శిస్తుంది. సార్, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు IMF ఇప్పటికే పాక్కు సహాయం అందించడం, దాన్ని అమెరికా సపోర్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? పూర్తిగా దీన్ని ఖండించాలి. ఎందుకంటే IMF ఏర్పడ్డదే కొన్ని లక్ష్యాల కోసం. ఆ లక్ష్యాలు చదివితే మన ఈ 10 నిమిషాలు సరిపోదు టైం కూడా. ఉన్నతమైన లక్ష్యాలతో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక బ్యాంకు లాంటిది. దాదాపు 191 దేశాల వాటా ఉంది ఇందులో. చాలా మంది ఐక్యరాజ్య సమితి కంటే ముందే పుట్టింది వరకు నేను చెప్పాను. 44లో ఐక్యరాజ్య సమితి, 45 తర్వాత ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది. అంతకుముందు నానాజాతి సమితి ఉంది. భద్రతాకరంగా నానాజాతి సమితి విఫలమైంది కనుక ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఐక్యరాజ్య సమితి పుట్టుకకు ముందే IMF పుట్టింది బ్యాంకులాగా. అన్ని దేశాల వాటా ఉంది అన్నాడు. కాకపోతే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో రవి అస్తమించిన సామ్రాజ్యం కనుక మన ఇండియా అన్నట్టు చేరకపోవచ్చు. కానీ ఇవాళ ఇండియాతో సహా దాదాపు 100కు పైగా దేశాల పెట్టుబడులు అపరిమితంగా ఉన్నాయి అందులో. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు కొన్ని దేశాలు కునాగిలిపోతే ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, వైద్య సంక్షోభం ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని ఆదుకోవడానికి పెట్టింది ఇది. అంటే అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు మా అమ్మ అనేది ఇప్పుడు కూడా నిజమే. అప్పు లేకపోతే అధిక శ్రీమంతుడే. కానీ అప్పు లేకుండా చాలా మంది ఉంటారా? ఏదో చిన్న చేయబదులని చేస్తాం. చక్కెరనన్నా ఆ టైం లేకపోతే పక్కింటో అడుగుతాం మనం. కనుక అప్పు లేకుండా ఎవడు ఉండడు. కానీ అప్పు చేసి పప్పు కూడా తిందామా, అప్పు చేసి బిల్డింగ్లు కడదామా, అప్పు చేసి ఉగ్రవాదాన్ని పోషిద్దామా అనేది ఆలోచించుకోకపోతే ఇది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ IMF పూర్తిగా అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారింది ఇప్పుడు. గతంలో ఇట్లా లేకుండే. అంతేందుకు మనము పాకిస్తాన్ యుద్ధం చేసి 71లో బంగ్లాదేశ్ విముక్తి చేసినప్పుడు మనకు IMF రుణం రూపాయి కూడా అందకుండా ఆనాడు నిక్సన్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ మన ఇందిరాగాంధీ ఆనాడు $8 బిలియన్ రుణము అడిగితే $4 బిలియన్ రుణాన్ని మనం సాధించుకున్నాం. అంటే అట్లా ఆనాడు కొంచెం నిష్పక్షపాతంగా IMF వ్యవహరించేది. నిక్సన్ కూడా వ్యతిరేకంగా IMF భారతదేశానికి రుణం ఇచ్చింది ఆనాడు. చాలా ఆర్థిక ఇబ్బందులు 71లో ఏమున్నది మన భారతదేశం. 71కి ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఇవాళ చాలా ఆర్థికంగా పురోగతి సాధించడం. కానీ ఆనాడు 62 యుద్ధం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 15 ఏళ్ళలో పెట్టిన తర్వాత 65 పాకిస్తాన్తో వచ్చింది, 62 చైనాతో వచ్చింది, 71 మూడో యుద్ధం. వరుసగా ఒక దశాబ్దం కాలం ముగియక ముందే 3 యుద్ధాలు మనం చదువు చూసినాం.
కనుక అప్పుడు మన ఆర్థికంగా లేకపోతే ఐఎంఎఫ్ ఆదుకున్నది కాదంటలేదు. కానీ ఇప్పుడు ఐఎంఎఫ్ ఉగ్రవాదానికి దోహదమిచ్చే పాకిస్తాన్ లాంటి దానికి ఎట్లా చేసిందంటే పక్కా నమ్మదగని మిత్రుడు ఎవరైతున్నాడో అమెరికా చేయడం వల్ల వచ్చింది అంటున్నాడు. దీన్ని నిరసించడంలో, దీన్ని అరికట్టడంలో మనం వైఫల్యం చెందాం. అంటే దౌత్య నీతిలో కొంతవరకు విజయం సాధించడం, ఇట్లాగే ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేయడంలో విజయం సాధించాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద మనం వాళ్ళ రక్షణ వ్యవస్థ మీద దెబ్బకొట్టడం విజయం సాధించాం. ఆర్థికంగా ఐఎంఎఫ్ రుణం వాళ్ళకి అందకుండా చేసే దాని మీద అపజయం అంటున్నాను. అనేది అపజయం అంటే అన్నిసార్లు అపజయం అంటే మొత్తం వెనుకపోయినట్టు కాదు, కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నెత్తిలో కొట్టుకొని మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఈ డబ్బులు పెట్టి వాళ్ళు ఏం కొంటారు, ఖచ్చితంగా ఆయుధాలే కొంటారు, మళ్ళీ మా మీద దాడి చేస్తారు, ఉగ్రవాదం మన మీదే కాదు. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత నుంచి మొదలు పెడితే ఒసామా బిన్ లాడెన్ పెంచి పోషించి వాళ్ళ దేశంలో కదా వీళ్ళు చంపొచ్చింది అమెరికా వాళ్ళు. కనుక ఇవన్నీ మీకే నష్టం అని చెప్తే కూడా వినకుండా తాను చచ్చే మందు తాను మింగుతుంది అమెరికా. ఇవాళ ట్రంప్ దుర్మార్గమైన చర్యలతోని, ట్రంప్ అనాలోచిత చర్యలతోని ఇవాళ ఐఎంఎఫ్ రూపంలో రుణం వాళ్ళకి అందింది. అది ఖచ్చితంగా ఉగ్రవాదానికి ఊతమిచ్చేదానికి పనిచేస్తుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైనా కూడా రుణం ఇచ్చేవాడు ఏం ఆలోచన చేస్తారంటే ఈ రుణాన్ని తీసుకెళ్లి ఏం చేస్తారు. ఒక వ్యవసాయదారుడు పోయి నేను ఒక బోరు వేసుకుంటా, నాకు రుణం ఇవ్వంటే షావుకారు వెంటనే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నీళ్లు పడితే పంట పడితే వాళ్ళు రుణం నాకు తీర్చే శక్తి ఉంటుంది వాడికి అని చెప్పి. అట్లానే పెళ్లి చేస్తా అంటే వాడు రుణం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే పెళ్లి వృధా ఖర్చు కనుక. పెళ్లి ఆర్భటంగా చేస్తే వృధా ఖర్చు. అదే కనుక పెట్టుబడి పెట్టే మళ్ళీ ఉత్పత్తికి సంబంధించిన రిటర్న్స్ వచ్చే దానిలో పెట్టుబడి పెడితే ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ అడిగిన రుణం దేనికోసము? పోనీ ఆర్థికంగా మేము నిజంగా బ్రెడ్ లేదు, ఫుడ్ లేదు, చాలా కష్టంలో ఉన్నాం, దానికోసం ఉపయోగిస్తా అంటే మనం ఎందుకు ఎప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పస్తులతో మారుతున్నా కూడా, ప్రజలు పస్తులతో మారుతున్నా ఈ 1 బిలియన్ రుణం అంటే సుమారు 8,500 కోట్ల రుణాన్ని తీసుకుపోయి వాళ్ళు మళ్ళీ ఆయుధాల మీద పెడుతున్నారు. ఆయుధాల కోసమే రుణం ఇప్పించింది అమెరికా. ఆయుధాల పద్ధతి కింద దీన్ని పట్టుకుంటది కూడా. మీరు చూడండి, సావుకారులు ఏం చేస్తారంటే ఆ పాత రుణం తీసుకోవడానికి కొత్త రుణం ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే పాత ఆయుధాల రుణం తీసుకొని కొత్త ఆయుధాలు సప్లై చేయడానికి ఈ $1 బిలియన్ రుణాన్ని అటు ఖచ్చితంగా అమెరికా మళ్ళీ వెనక్కి తీసుకుంటది, డబ్బులు తీసుకుంటది, మళ్ళీ వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. అంటే ఆహారం సప్లై చేసే చేతులు ఆయుధాలు సప్లై చేస్తున్నాయి. పాకిస్తాన్ మరింత ఆర్థిక సంక్షోభాన్ని, సామాజిక రాజకీయ సంక్షోభాన్ని నెట్టబడుతున్నా అంటున్నాను. ఈ అప్పు రావడం వాళ్ళకి గొప్ప కాదు, ఈ అప్పు వాళ్ళకి ముప్పుగా మారుతుందని అంటున్నాను. సార్, అమెరికా ఇక్కడ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది అనుకోవచ్చా? తెర ముందేమో చర్చలకు మేమే చర్చలు జరిపి మేమే ఇది చేసామని చెప్పుకోవడం, తెర వెనుక పాక్ సహాయం అందించడంలో మళ్ళీ ఉండడాన్ని ఎలా చూడాలంటారు? నేను మొదలే చెప్పాను కదా, అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. ఇప్పుడు కాదు, ఇది మోడీ అమెరికా ట్రంప్ సమస్య కాదు. పుట్టినప్పటి నుంచి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు శాశ్వత మిత్రుడు ఎవడన్నా ఉంటే రష్యాని. అది మంచిగానే చెడ్డాను. చైనా ఎప్పుడు కూడా దూరంగానే ఉండదు. చైనాతో దూరంగా ఉంటున్నాం. కానీ అమెరికా నమ్మదగ్గ మిత్రుడిని కాకుండా వాజ్పేయి గారు కొన్ని రోజులు నమ్మిండు, కాంగ్రెస్ పార్టీ నమ్మింది, నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, లాల్ బహదూర్ శాస్త్రి గాని. చనిపోయింది ఎక్కడ పాపం ఆయన. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఆనాడైనా ఈనాడైనా అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కాదు. అమెరికా ఎప్పుడు మన ద్రోహం చేస్తూనే ఉంది, నమ్మించి మోసం చేస్తున్నది. దాన్ని ఇంకా కనుక్కోకపోతే ఎట్లా? మోడీ గారు కూడా కనుక్కోవాలి. నెంబర్ 1. ప్రపంచమంతా కోడే కూర్చున్నది. అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ తాను ఉగ్రవాదానికి తావిస్తూ, పాకిస్తాన్ స్వయంగా మా ఉగ్రవాద చర్యలకు అమెరికానే మద్దతు, అమెరికా కోసమే ఉగ్రవాద చర్యలు దిగనమని పాకిస్తాన్ అధ్యక్షుడు మొన్న అన్నాడు. అని మొన్నడో పోయిన తర్వాత. కనుక ఈ సాయంత్రం చూసుకుంటే మనం ఈ అమెరికాని ఇంకా మళ్ళీ నమ్మొద్దు. ఈ చర్చలలో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మన కేఏ పాల్కి ఏం తేడా లేదు. కేఏ పాల్ అధ్యక్షుడిగా కాలేదు. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన దురదృష్టమే, అందరి దురదృష్టం అంటున్నాడు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం. దాంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఆయన ఒక బఫూన్ గా మిగిలిపోతాడేమో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందువల్ల ప్రపంచానికే నష్టం జరుగుతుంది. అందుకనే వి మిస్ బైడెన్ అని చెప్పి అమెరికా ప్రజలు 5 లక్షల మంది మొన్న వీధిలోకి వచ్చి పోరాటం చేశారు. ఈయన ఎన్నుకోవడానికి పాశ్చాత్తాపడుతూ. ప్రపంచం అంతా పాశ్చాత్తాపడుతుంది. కానీ ఇంకొక 4 ఏళ్ళు భరించాల్సింది ఆయనను, తప్పదు. ఈ 4 ఏళ్ళలో ఇంకెన్ని మీకు చేస్తాడు, ఎట్లా చేస్తాడు? ఆఖరి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా మన 800 మంది పిల్లలు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ మన కష్టమే. చూద్దాం ఏం చేస్తారు. కానీ అమెరికాతో వ్యవహరించినప్పుడు చాలా ఇంకా జాగ్రత్తగా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. పలు మరి అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.